హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వినయ్ బర్త్డే సెలబ్రేషన్ అండి. వినయ్కి అయితే కేక్ కట్ చేపిస్తున్నాం ఇక్కడ. వినయ్కి విశేష చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి మంచి మెసేజ్లు పెట్టారు. వినయ్కి అయితే ఇక్కడ కేక్ కట్ చేయించున్నామండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చిర్రు. మా పెద్ద తమ్ముడు, మా మరదళ్ళు, వాళ్ళ పిల్లలు, మా వాచ్మెన్, మేము అంతేనండి. పెద్దగా చేయాలనుకున్నాము. కొద్దిగా మా అత్తమ్మ హెల్త్ బాగలేక తను హాస్పిటల్లో ఉండే అండి. అందుకని మేమైతే మామూలుగానే చేసినాము. వినయ్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. వినయ్ అయితే ఫుల్ హ్యాపీ. చిన్నగా ఏదో వాడి సంతోషం కొద్దిగా అలా చేశామండి. మా తమ్ముడు వాళ్ళు అనుకోకుండా వచ్చారండి. మేమైతే ఊర్లో ఉన్నాము. అలా చిన్న చిన్న పండుగలు చేసుకొని వచ్చేద్దామని ఊరు వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చేసరికి అదే రోజు వచ్చాము మేము. ఇక మా తమ్ముడు వాళ్ళు మాకు చెప్పకుండా ఇక వచ్చారు. వినయ్ కోసం అని కేక్ తీసుకొచ్చారు. మేము కూడా ఒక కేక్ తీసుకొచ్చామండి. ఇక వినయ్ చూడండి ఎట్లా నవ్వుతున్నాడో. కేక్ అయితే ఫుల్ తినేసిండు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు సంతోషం కోసం ఏమన్నా చేయాలనిపించింది. వాడు ఎటు వెళ్ళాడు కదా. మేము చేసుకునే బర్త్డే పెళ్లి రోజు కంటే వాడి బర్త్డేనే మాకు స్పెషల్ అండి. చిన్న బాబు కూడా హాస్టల్ నుంచి వచ్చిండు వాడి కోసమని. అన్న ఇక్కడ బాధపడతాడు, మమ్మీ నేను వస్తాను వచ్చిండాడు అంటే వాడు చెప్తుండు, నా బర్త్డేకి ఎవరు లేరు, మీ బర్త్డే అయితే బాగా చేసుకుంటారు, మా బర్త్డేకి లేరని. అయితే మా చిన్న బాబు వచ్చిండండి. మేము ఇట్లనే చేసుకున్నాము. చాలా పెద్దగా చేయాలని ఉండే కానీ అత్తయ్య బాగాలేదు కదా, ఏదో ఇలా సింపుల్గా చేసామండి. వాడు నవ్వటము, కేకులు ఎంతమంది తినిపించినా తింటున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కూర్చోవటం కూడా మంచిగా కూర్చున్నాడు. ఇంతకుముందు అలా కూర్చోకపోతుండే. ఇప్పుడు మీరంతా మెసేజ్ పెడతారు కదా, వాడన్నీ చదివి వినిపిస్తారు. వాడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి. బాబుకి ఇక్కడ హారతి తీస్తున్నామండి. మామూలుగా పాటలు ఏం పాడలేదు. మా మరదలు వాళ్ళు వాళ్ళ పిల్లలు కలిసి బాబుకి హారతి ఇస్తాము. బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ప్రతిసారి చేస్తాం, వద్ది మంచిగా చేస్తాం. ఈసారి కూడా మామూలుగానే అయిందండి. బాబు మా చిన్న బాబు డ్రెస్ తీసుకొచ్చింది వాడికి. ఆ డ్రెస్ని మాత్రం 3 రోజులు అదే డ్రెస్ కావాలని చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి మా పెద్ద తమ్ముడు ఉండే తను, మా పెద్ద తమ్ముడు, మా మరదలు. వినయ్ చాలా నవ్విస్తున్నారు. మా పెద్ద బాబు అంటే మా తమ్ముడు బాగా ఇష్టం అండి. వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడతావు వినా, ఏం మాట్లాడరా? హాయ్ ఫ్రెండ్స్ అని మాట్లాడతావా? మా తమ్ముడు వాళ్ళు పప్పిస్తే మంచిగా తీసుకున్నాడు. మేము దగ్గరికి వస్తే చూడు వద్దు, ఏమొద్దు అని చెప్తున్నాడు. నేకైతే ప్రతి కామెంట్ మీరు పెట్టేది వాడికి వినిపిస్తాను. ఏదైనా మంచి కామెంట్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు. ఇక ప్రతిసారి అయితే రజితను గుర్తు చేస్తాడు, మమ్మీ ఆంటీ ఫోన్ చేయలేదా, మమ్మీ ఆంటీ ఎలా ఉంది అని. ప్రతిసారి ఏదన్నా పండుగలు ఉన్నప్పుడు కానీ వాడి బర్త్డే అప్పుడు కానీ ప్రతిసారి అడుగుతాడు. వీళ్ళు మా వాచ్మెన్ వాళ్ళండి. వీళ్ళు మా ఇంట్లోనే ఉంటారు. కింద ఒక రూమ్ ఉన్నది, అందులో ఉండి మా ఇంట్లో పని అంతా వాళ్ళు చేస్తారండి. మా వాచ్మెన్ తన భార్య, వాళ్ళ బాబు అప్పటికి రాలేడు. మాట్లాడు కదా వినా. ఇక భూమయ్య చూడు, భూమయ్య లక్ష్మి వాళ్ళు హాయ్ చెప్పు. చెప్పు హాయ్. ఎవరికి హాయ్ చెప్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్. నా బర్త్డే విషెస్ చెప్పిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పు. చెప్పు సరే, థ్యాంక్ యూ అను. హ్యాపీయా నువ్వు? హ్యాపీయా?
గట్టిగా చెప్పు. అదే ఓ, బాగుందా వీడియో? బాగుందా ఇది? వీడియో తీసేటప్పుడు మాత్రం పిల్లలు తీశారండి. ఒక్క సైడ్ ఎలా ఉంది, అలా ఇలా ఎలాగో తీశారు. ఎలాగో మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక కదా. ఇక తమ్ముడు అబ్బో అన్నకు పంపిస్తున్నాడు చూడు. అవేనా తమ్ముడికి హాయ్ చెప్పు. హాయ్ తమ్ముడు, హాయ్ కన్నయ్యను చెప్పు. చెప్పు హాయ్ అను. కన్నయ్య పంపిస్తున్నాడు. అన్న అంటే ఎంత ఇష్టమో తమ్ముడికి కదా. అయినా అవునా, తమ్ముడు హాస్టల్ వెళ్ళిపోయిండా? వీళ్ళు మా తమ్ముడు పిల్లలండి. వీళ్ళు ముగ్గురు, ఇద్దరు పాపలు ఒక బాబు. వినయ్ అయితే ఎంతమంది కేక్ తినిపిస్తే అంతమందితో కేక్ తినేస్తున్నాడు. ఇంతకుముందు కొంచెం పెట్టగానే వామిటింగ్ చేస్తుండే, ఇప్పుడు అలా ఏం లేదు, మంచిగానే తింటున్నాడు. వాడికి ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి, కొన్ని చెప్పగలుగుతున్నాడు. ఓకే అవినా సోను వాళ్ళు కేక్ పెడుతురు కదా, తింటురా నువ్వు? చూడిగు ఫోటో తింటున్నావా? కనిపిస్తుందా నీకు? ఇగో సోను చిన్ని అన్న ఓలలు ఓలు చిన్ని కేక్ తినిపిస్తుందా? సోను తినిపించలే లడ్డు తినిపిస్తుందిగా. అందరు తినిపించారు, ముగ్గురు తినిపించారు.